హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే మనం చూడబోతున్నాం. విద్యార్థులకి అలర్ట్, దసరా సెలవుల్లో మార్పులు అని చెప్పేసి మనకైతే కనిపించడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దసరా సెలవులని ప్రకటించడం అయితే జరిగింది. నేను దానికి సంబంధించినటువంటి వీడియోని కూడా గత 2 వారాల క్రితమే మీకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క సెలవులలో స్వల్ప మార్పులు జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. ఈ సెలవుల్లో జరిగినటువంటి మార్పులు చేర్పులు ఏంటి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. పూర్తి విషయాలైతే మీకు అర్థమవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను. ఇలాంటి లేటెస్ట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే పాఠశాలలు ఉన్నాయో, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలకి సంబంధించి గతంలోనే 2 వారాల క్రితమే దసరా హాలిడేస్ని అయితే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 21 సెప్టెంబర్ నుండి 3 తారీఖు అక్టోబర్ వరకు 13 రోజుల పాటు హాలిడేస్ని అయితే ప్రకటించడం జరిగింది. తిరిగి ఈ యొక్క పాఠశాలలు 4వ తారీఖు రోజున రీఓపెన్ అవుతాయి అని చెప్పేసి కూడా మనకైతే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి 28 సెప్టెంబర్ నుండి 5 తారీఖు అక్టోబర్ వరకు సెలవులు ఉంటాయి అని చెప్పేసి కూడా మనకి అఫీషియల్గా జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని నేను మీకు గతంలోనే అందించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు జరిగినటువంటి మార్పులు చేర్పులు ఏంటి, ఈ యొక్క సెలవుల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి అనేటటువంటి విషయాన్ని చూసినట్టయితే ఇక్కడ దసరా సెలవుల్లో స్వల్ప మార్పులు అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ అయితే కనిపిస్తుంది. రేపటి నుంచే సెలవులు అని చెప్పేసి కూడా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకి రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక్కడ మనం ముందుగా ఏమని చెప్పారు అంటే ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. అయితే రేపటి నుండి అంటే రేపు 27వ తారీఖు కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ యొక్క సెలవులనైతే పెంచడం జరిగింది. అంటే ఒకరోజు మీకు ఎక్కువ సెలవుని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా పాఠశాలలకైతే అదే దాన్నే ఉంచారు. అంటే 21వ తారీఖు నుండి 3 తారీఖు వరకు ఈ యొక్క సెలవులని కంటిన్యూ చేస్తూ ఈ జూనియర్ కాలేజీలకి సంబంధించినటువంటి సెలవుల్లో మార్పులను అయితే చేయడం జరిగింది. ఒకరోజు ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ 27వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు సెలవులను అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ టాపిక్స్కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్లో మీకైతే అందుబాటులో ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.